సడన్గా కెమెరా అయితే ఆన్ చేసిన, ఈ బండి వచ్చి ఎక్కడ పడింది చూడండి. అయితే మాకు కొన్ని టీ ప్లాంట్స్ అయితే కనిపించినాయి. ఎలాంటి టీ ప్లాంట్స్ అంటే ఇఫ్ యూ నో అలాంటి టీ ప్లాంట్స్. అరే లారీ కూడా ఏందో బాబు ఇట్లా ఓనిస్తుండు, అరే మెల్లవో బాయ్. గాయస్ ఒక్కసారి ఆ పెట్రోల్ బంక్ చూడండి ఎట్లా అయిపోయిందో ల్యాండ్ స్లైడ్కి. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ గుర్రాల క్రాసింగ్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు సాయి ప్రసాద్ ట్రావెల్ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు ది లడాక్ సిరీస్ ఆన్ 125cc. సో ఇవాళ వచ్చేసి మన లడాక్ రైల్లో ఇవాళ డే 12 అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మన కాట్రోలో అయితే ఉన్నాం. సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాం అండ్ ఫటాఫట్ బైక్ మీదకి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. మీరు వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అండ్ కామెంట్ అండ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో గైస్ ప్యాకప్ అయితే అయిపోయింది. టైం అరౌండ్ 1 o'clock అవుతుంది. 12కి అట్లా చెక్అవుట్ అయితే చేసేసినాం. సో వెళ్ళిపోదాం గైస్, వెళ్ళిపోదామా? సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం. ఆల్రెడీ చాలా ఎండ కొడుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనకి శ్రీనగర్ వచ్చేసి ఇంకొక 250 kilometers అయితే ఉంది కాట్రా నుండి. అవునా బ్రో? ఇంకొక 250 kilometers ఉంది. మేము తీసుకున్న హోటల్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ట్రై చేయొచ్చు. మేము స్టే చేసిన హోటల్ వచ్చేసి హోటల్ స్వస్తిక్ అని చెప్పి మీరు నా బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. చాలా బాగుంది. లాస్ట్ వీడియోలో చూపించిన హోటల్ ఎట్లుంటుంది ఏందని చెప్పి. ఎక్సలెంట్ అవుతుంది. ఇప్పుడు వెళ్ళిపోదాం. జై మాతాది. సో ఇదైతే మనకి కాట్రా. ఆ రోజు నైట్లో వచ్చినాం కదా, ఏం అనిపించినట్టుంది మీకు కూడా. మేము కూడా అంత ప్రాపర్గా ఏం చూడలేదు, బట్ చూడండి ఇప్పుడు కాట్రా ఎట్లుంటుంది ఏందని చెప్పి. ఒకటి ఏంటంటే కాట్రాలో మనకి చాలా ఏజెంట్స్ ఉంటారు, హోటల్స్ వాటికి వీటికి. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కొన్ని మంచిగా చూపిస్తారు, బడ్జెట్లో బాగానే ఉంటాయి. మేము అట్లనే ఒక ఏజెంట్ చూపించినే ఫాలో అయిపోయినాము. గుడ్డిగా ఫాలో అయితే 800 రూపీస్కి మంచి రూమే దొరికింది. లాస్ట్ వీడియోలో మీకు చూపించిన కాట్రా వీడియోలో చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ ఈ గల్లీ ఈ లైన్ చూస్తారు కదా మీరు, బస్ స్టాండ్ చుట్టుపక్కల అన్నీ హోటల్సే. సో మనమైతే ఇప్పుడు కాట్రా నుండి వెళ్ళిపోతున్నాము. సో చూడండి కాట్రా దగ్గర ఎట్లుంటాయో కొండలు. అండ్ మీకు లాస్ట్ వీడియోలో కాట్రా వీడియోలో త్రికూట పర్వతం పైన ఉన్న అమ్మవారి టెంపుల్ దర్శనము అవన్నీ చూపించిన. ఒకవేళ ఆ వీడియో చూడకుండా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి గాయస్ వ్యూస్. కానీ ఇంకా మన దగ్గర ఒకటే కెమెరా ఉండేసరికి మీకు అన్ని వ్యూస్ అయితే చూపించలేకపోతున్నా. అండ్ అక్కడ పైన చూడండి, ఇక్కడ పైన వైట్ కలర్ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపులే. జై మాతాది. ఇంకా మనకి ఘాట్ రోడ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. మేము నైట్ టైంలో వచ్చినాం ఇక్కడ. అబ్బాబ్బాబ్బా వ్యూస్ చూడండి ముందు ఎట్లున్నాయో, అదూర్సు కదా వ్యూస్. పైన టెంపుల్, నిన్న అదంతా నడుచుకుంటే టెంపుల్కి అయితే వెళ్ళాం. అరౌండ్ 15 hours ఆఫ్ టైం అయితే పట్టింది మాకు. కంచరగాడిద ట్రెక్కింగ్ ఈజీయే, కాకపోతే మేము వీడియోస్ తీసుకోవడము అట్లా చేయడం వల్ల మాకు కొంచెం టైం అయితే పట్టింది. ఇప్పుడు శ్రీనగర్కి వెళ్తున్నాం కదా, డైరెక్ట్ దాల్లాకి అయితే పెట్టేసిన లొకేషను. అండ్ ఇంకా మనకి మధ్య లొకేషన్స్ కూడా కవర్ చేయాలి కాబట్టి దీంట్లో కొంచెం తక్కువ అయితే చేద్దాము. ఎక్కేటప్పుడు నైట్లో ఎక్కేసినాం కదా గాయస్ ఇది. ఇప్పుడు దిగేటప్పుడు మస్తు మజా వస్తుంది చూడండి. వాటర్ తాగితే ఎక్సలెంట్ ఉంటాయంట గైస్. ఇంకొక థింగ్ ఏంటంటే నైట్ మేము ఎక్కినప్పుడు ఈ రోడ్ కాదనుకుంటా, రోడ్ బాగాలేకుండా మేము ఎక్కినప్పుడు మొత్తం ఆఫ్ రోడింగే ఉండే. అది వేరే సైడ్ నుండి కావచ్చు, కాకపోతే మేము ఈ రూట్లో వచ్చినాము, ఈ రూట్లో దిగుతున్నాం ఇప్పుడు. ఇది బాగుంది. ఎక్కేటప్పుడు రోడ్ అయితే అస్సలే బాగాలేదు. మేబీ ఇంకా మన గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు కూడా అంత ఐడియా లేదు. కాకపోతే ఈ రూట్ అయితే బాగుంది, ఎక్కేటప్పుడు అయితే రూట్ బాగాలేదు. సో ముందు పోతే దానికే జాయిన్ అవుతుందా ఎట్లా అని చూద్దాము, ఏమవుతుంది ఏందని చెప్పి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. వ్యూస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి గాయస్ ఈ రూట్లో. కాట్రాలనే లెవెల్ ఉంటాయి గాయస్. జస్ట్ ఇమాజిన్ మన లడాక్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకెట్లుంటుందో అని చెప్పి.
గైస్ ల్యాండ్ స్లైడ్స్ అయితే అని అంటారు కదా, సో అక్కడ చూడండి ల్యాండ్ స్లైడ్ అక్కడ అయింది. సో నాకు తెలిసి మేమైతే ఆ రూట్ నుండి వెళ్ళినాము. సో అటు మట్టి రోడ్ ఉంది మొత్తము. సో ఇప్పుడైతే ఇట్లా వెళ్తున్నాము యాక్చువల్గా. సో ఇప్పుడు ఈ రోడ్ పోయి దానికి కలుస్తుందేమో మ్యాక్సిమం, దట్స్ ద పాయింట్. మేము అట్లా వెళ్ళినాము. ఇది కొంచెం ఘాట్స్ ఎక్కువ ఉన్నాయి, సీదా రోడ్ అప్ హిల్ ఉండే. ఇప్పుడు నైట్లో వెళ్ళినాం కదా, మాకు అంత గుర్తులేదు. కాకపోతే డౌన్ హిల్ ఘాట్స్ ఉన్నాయి, తల తిరుగుతుంది ఇప్పుడే. పైన వ్యూస్ చూడండి వేరే లెవెల్. సో వెళ్ళిపోదాం ఇప్పుడు, దానికే కలిసేలాగా ఉంది రోడ్ పోయి. నాకు ఘాట్స్ రోడ్స్లో అడ్జస్ట్ కానీకి ఒక 2 గంటల టైం అయితే పక్కా పడుతుంది. ఎందుకనంటే అదంతే, ఇంకా సడన్గా మౌంటైన్స్కి వచ్చి మనం అడ్జస్ట్ కావాలంటే ఒక 1-2 అవర్స్ టైం అయితే పడుతుంది. ఓవర్గా స్ట్రెస్ తీసుకుంటే చాలా డేంజర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఘాట్ రోడ్స్లో. అరే ఏం కాదు డ్రైవ్ చేస్తామని అనేది అట్లా చేయకండి. గైస్ ల్యాండ్ స్లైడ్ అయితే ఎట్లుంటుంది చూడండి, పైనుండి కొండలు ఎట్లా ఇరిగిపడ్డాయి చూడండి. సడన్గా కెమెరా అయితే ఆన్ చేసిన, కొండలు ఇట్లుంటుంది ల్యాండ్ స్లైడింగ్ అంటే, మామూలుగా ఉండదు. మౌంటైన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి అర్థం కాదు. సో చూడండి ల్యాండ్ స్లైడ్ ఎట్లయిందో ఇక్కడ. క్రేజీ ఉన్నాయి గైస్ ఇటు వ్యూస్ అయితే. కంప్లీట్గా మేము డిఫరెంట్ రూట్కి వచ్చినందుకు వ్యూస్ చూడండి ఒకసారి ఎంత క్రేజీగా ఉన్నాయో. ఈ చెట్లు వ్యూస్ వేరే లెవెల్. మనము సక్సెస్ఫుల్గా NH44 పైన అయితే ఎక్కేసినాము. ఘాట్ రోడ్ అయితే మిస్ అయిపోయింది, డైరెక్ట్ మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాము. శ్రీనగర్ మోర్ 209 కిలోమీటర్స్, ఉదంపూర్ 27, పట్నీ టాప్ 74. సో లెట్స్ గో. అండ్ గైస్ ఇక్కడ ఏదో గట్టి ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుంది. సో మనమైతే దాన్ని స్కిప్ చేసుకొని ముందుకు పోవాలి. ఇప్పుడు ఈ NH44 మీద ఈ ట్రాఫిక్ జామ్లు అయితేనే ఉంటాయి, ఎందుకు అవుతాయో ఏందో అర్థం కాదు. కానీ ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ ఏందిరా పాపము. జాయేగా భాయ్ జాయేగా. ఆర్టీఓ చెక్ పాయింట్ అయింది, ఆర్టీఓ చెక్ పాయింట్ కానీ ఇంత ఉండదు. ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది మొత్తం ట్రాఫిక్ జామ్ చూడండి, పండుకొని ఉన్నారు పాపం డ్రైవర్స్. డ్రైవింగ్ ఫీల్డ్ అనేది అలాంటిది, ఎస్పెషల్లీ ఈ లారీ డ్రైవర్స్ పాపం. వాళ్ళు డెస్టినేషన్కి ఎప్పుడు రీచ్ అవుతారో, ఎప్పుడు రీచ్ అయ్యారో, ఎక్కడ ట్రాఫిక్ జాము, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా రోడ్స్. వీళ్ళ లైఫ్ చాలా కష్టమైంది. కాకపోతే లారీ డ్రైవర్స్ లేకపోతే ఒక కంట్రీ అయితే నడవదు, ఇటు గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్కి అవన్నిటికి. వామ్మో ఇంకెంతగానం రా బాబు, ఇంత ట్రాఫిక్ జామ్, అది ఎప్పుడు క్లియర్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు వెళ్తారు పాపం. గైస్ ఇక్కడ నాకు తెలిసి జమ్మూ కాశ్మీర్లో లారీస్కి అయితే చాలా చెక్కింగ్ అయితే జరుగుతుంది. సో మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు. జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ గ్యాప్లో 3-4 ఆర్టీఓ స్టాప్స్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ 1-2 కిలోమీటర్ల లైన్ ఉంది. అంటే ఈ రకంగా చూస్తే జమ్మూ కాశ్మీర్కి ఏమన్నా రావాలంటే ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఇంకా మనకు వచ్చేసి లే 616, శ్రీనగర్ 186 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇదైతే ఉదంపూర్ సిటీ ఇదంతా. అండ్ మనకి ట్రాఫిక్ జామ్ అయితే చూసారు కదా, గట్టి ట్రాఫిక్ జామ్ అయితే ఉంది. అండ్ ఇక్కడికి రాగానే కొంచెం హెడేక్ అయితే అనిపిస్తుంది నాకు, ఎందుకనంటే మనకి ఘాట్స్ కొట్టినాం కదా, ఘాట్స్ కొట్టి సడన్గా కొంచెం హైట్లోకి వచ్చేసరికి అట్లా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఇక్కడ మళ్ళీ ట్రాఫిక్ ఉంది. ఏదేమైనా ఇట్లుంటే వెళ్ళిపోతే బెటర్, ఏ రిస్క్ లేకుండా. హాయ్ బోలా అంకుల్, బస్ లారీల మధ్యలో మనము ఒకసారి చూడండి ల్యాండ్ స్లైడ్స్ పరిస్థితి జమ్మూలో అయినాయి కదా రీసెంట్గా. సో ఇది పరిస్థితి మనకున్నది. అండ్ ముందు ఇంకా లారీలు కొన్ని ఆగే ఉన్నాయి, చూద్దాం ఇరికిపోయినామా వస్తున్నామా అయిందని చెప్పి. మన వాళ్ళు అయితే వెనుకనే ఉన్నారు. సో గైస్ రీసెంట్గా జరిగిన ల్యాండ్ స్లైడ్స్కి ఒకసారి ఈ బండి వచ్చి ఎక్కడ పడింది చూడండి, ఇంత పెద్ద బండి వచ్చి. వామ్మో ఈ పడ్డ బండలన్నీ రీసెంట్గానే పడ్డట్టున్నాయి. అయితే ల్యాండ్ స్లైడ్స్ వల్లనే డిలే, అందుకే ట్రాఫిక్ని హోల్డ్ చేస్తారు కొంచెం. నేనేమో అనుకున్నా. గైస్ ఒక్కసారి ఆ పెట్రోల్ బంక్ చూడండి ఎట్లా అయిపోయిందో ల్యాండ్ స్లైడ్కి.
అసలు మరీ దారుణమైన సిచ్యువేషన్ ఉంది గాయస్. గట్టిగా ల్యాండ్ స్లైడ్కి పెట్రోల్ బంకే కూలిపోయింది పాపం. ఇటు సైడ్ లైఫ్ మనం అనుకునే అంత ఈజీ అయితే కాదు. అసలు ల్యాండ్ స్లైడ్ అయితే మామూలుగా కాలేదు, పెట్రోల్ బంకే కూలిపోయింది మొత్తం, అప్పప్ అయిపోయింది. లుక్ ఎట్ దిస్ సీనరీ, వావ్, వేరే వేరే లెవెల్ కదా. కంప్లీట్గా ఎటు చూసిన గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెల్కమ్స్ యూ. NH-44 ముందున్నట్టుంది టనల్. ఎస్, టనల్ ముందుంది గాయస్. లెట్స్ గో. డాక్టర్ సయమా ప్రసాద్ ముఖర్జీ టనల్. వావ్ వావ్ గాయస్, వావ్, ఫైనల్లీ we are into tunnel guys. వావ్, ఎక్సలెంట్ ఉంది గాయస్ వ్యూస్ మాత్రం. వావ్ వావ్, నైస్ నైస్ గాయస్. అండ్ ఈ టనల్లో ఆగడం గీయడం చేయొద్దు గాయస్, ఫర్ సేఫ్టీ పర్పస్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. మన బ్రేక్ డౌన్ అయితే అప్పుడు వేరే విషయం, కానీ సేఫ్టీ పరంగా అట్లా వేయొద్దు. టనల్ చాలా పెద్దగా ఉంది అనుకుంటా మేబీ. వావ్ వావ్ వావ్, నైస్ నైస్ గాయస్. అండ్ గాయస్ ఇంకా మన శ్రీనగర్ వచ్చేసి ఇంకొక 160 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ టనల్ అయితే క్రాస్ చేస్తున్నాం ఇప్పుడు మనం. చాలా పెద్దగా ఉంది గాయస్ ఈ టనల్ అయితే. స్పీడ్ లిమిట్ వచ్చేసి 50, కాకపోతే మనం మెయింటైన్ చేస్తున్నాం 40. వీఆర్ అండర్ స్పీడ్ లిమిట్. మొన్న కాట్రా పోయేటప్పుడు ఒక టనెల్ లైక్ ఒక 2-3 టనెల్స్ వచ్చినాయి, చిన్న చిన్న ఉండే. కాకపోతే ఈ టనెల్ మాత్రం మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది గాయస్. మనకి టనెల్ అయితే ఇప్పుడు అయిపోయింది. సో నాకు తెలిసి ఈ టనెల్ ఎగ్జాక్ట్గా ఒక 10 కిలోమీటర్స్ కన్నా ఎక్కువనే ఉంది. కాకపోతే ఏం టనెల్ రా బాబు, ఏం మార్వల్ రా, వేరే లెవెల్ ఉంది. ఒక 140 కిలోమీటర్స్ ఉంది శ్రీనగర్. సో ఈ గ్యాప్లో ఏంటంటే మంచిగా చలి కూడా ఫీల్ అవుతున్నా, లైక్ చలి పెడుతుంది, మెల్లమెల్లగా చల్లగా లాగుతుంది. సో ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దీ చలి అనేది పెరుగుతుంది అన్నమాట. చూడండి ఇంకొక టనెల్ అవుతుంది. ఈ టనెల్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. ఇది కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇల్లు కూడా టనెల్ గోంగ కూడా. వామ్మో, టనెల్స్ అయితే భలే కట్టిర్రు. మళ్ళీ ఇంకో టనెల్, ఇది ఎంత టైం పడుతుంది ఇది చూడాలి. ఇంకా చూడండి, అది ఎయిర్ తీసుకోనికి, ఎందుకంటే దీని లోపల నాకు ఎయిర్ అనేది సరిగా దొరకదు బాడీకి, అందుకే అట్లా. మళ్ళీ దీంట్లో దుమ్ము చూడండి ఎంత ఉందో. ఇంత దుమ్ము ఉన్నప్పుడు ఎంత డేంజర్ అవుతుందో తెలుసు కదా. ఇట్లా ఓవర్టాకింగ్ ఆప్షన్ ఇచ్చిండు. ముందు మనం పోయినాం కదా, ముందు వచ్చిన దాంట్లోనేమో ఓవర్టాకింగ్ చేయొద్దు అని ఉంది. సో కాకపోతే ఇక్కడ ఓవర్టాకింగ్ చేయొచ్చు అని ఉంది. దాన్ని బయటకు వచ్చేసినాం గాయస్. ఇది వచ్చేసి చిన్నదే, చిన్న టనలే. వ్యూ చూడండి గాయస్, అబ్బాబాబా, వేరే కింద రివరు మధ్యలో. అది చిన్నప్పుడు డ్రాయింగ్స్ వేస్తుంటాం కదా, అట్లనే ఉంది వ్యూ గాయస్. ముందు వ్యూ చూడండి, ఒక కింద రివరు, పైన మౌంటైన్స్. అరే చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు. వావ్ గాయస్, లుక్ ఎట్ దిస్ వ్యూ, లుక్ ఎట్ దిస్ వ్యూ గాయస్. దుమ్ము చూడండి ఎట్లా వస్తుందో, మామూలు దుమ్ము కాదు అసలు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ గాయస్. శ్రీనగర్కి వెళ్తున్నాగా, ఇది వింటర్ సీజన్ లాగానే లేదు గాయస్. అరౌండ్ మనం సెప్టెంబర్ ఎండింగ్కి వచ్చేసినాము. అసలు వింటర్ సీజన్ స్టార్టింగ్ కానీ మాన్సూన్ వైబ్స్ కానీ ఏం లేవు, ఫుల్ ఎండ కొడుతున్నాయి. అండ్ ముందు మీరు చూడండి ఎంత దుమ్ము ఉందో, చూడండి ఒకసారి. ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ. ఇంకొక 10 కిలోమీటర్స్ కొట్టి బ్రేక్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మేము ఒక లాస్ట్ 100 కిలోమీటర్స్ నడుపుతూనే ఉన్నాము వితౌట్ ఎనీ లాంగ్ బ్రేక్. సో ఒక లాంగ్ బ్రేక్ అయితే తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలి. బండి అయితే ఈజీగానే ఎక్కుతుంది గాయస్ హైట్స్కి. లైక్ ఒక అప్పుడప్పుడు సెకండ్ గేర్ వేయాల్సి వస్తుంది, లేకపోతే థర్డ్ గేర్లో అట్లనే ఎక్కేస్తుంది, ఇష్యూ ఏం లేకుండా. అండ్ మధ్యలో బాగానే మంది రైడర్స్ అయితే కనిపిస్తారు సో టువర్డ్స్ ఈ రూట్లోనైతే. అండ్ ఇంకొక 126 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళేసరికి 7:30 చూపిస్తుంది. రూట్స్ చూడండి గాయస్, ఫ్రీక్వెంట్గా ల్యాండ్ స్లైడ్స్ అయితే ఇట్లనే ఉంటుంది, రోడ్ వేసినా కానీ ఉండదు.
వరకు అయితే ఎనర్జీ లాస్ అయింది గాయస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దీన్ని ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఘాట్ సెక్షన్లో ఈ లారీల మధ్యలో ఆఫ్ రోడింగ్లో డ్రైవ్ వేయడం చాలా కష్టము. ఒక దిక్కు మంచి వ్యూస్, ఒక దిక్కు ఖరాబ్ అయిన రోడ్డు, ఒక దిక్కు ట్రాఫిక్, ఇవన్నీ ఉంటే ఎంజాయ్ చేయాలా ఏం చేయాలో అర్థం కాదు. వావ్ మంకేస్, ఇక్కడికి ఎలా వచ్చారమ్మా మీరు గాయస్? అక్కడ రివర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి చెనాబ్ రివర్. దాన్ని ఫాలో అవుతూనే మనం శ్రీనగర్కి అయితే వెళ్తాం. సో మ్యాక్సిమం మన లడాఖ్లో మల్టిపుల్ రివర్స్ని అయితే మీట్ అవుతూ ఉంటాం. వాటిని ఫాలో అవుతూనే మనం జర్నీ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ విత్ చెనాబ్ రివర్. కొండ గొర్రెలు, హలో. సో గొర్రెలు అయితే చూడండి, గొర్రెల క్రాసింగ్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ గొర్రెల క్రాసింగ్ ఆన్ ది వే టు లడాక్. సో బాగా వెళ్తున్నాయి పద్ధతిగా. అరే చోటు బాగున్నాయి చూడండి. మన సైడ్ వాటికి వీటికి చాలా తేడా ఉంటాయి. మేకలు గొర్రెలు రెండు ఉన్నాయి. సో మంచిగా రిస్క్ లేకుండా మీ లైఫే బాగుంది. అమ్మ ఎటు వెళ్తుర్రమ్మా అందరు కలిసి? చలికి తగ్గట్టే ఉంది వాటి స్కిన్ కూడా. మేకలవి హెయిర్ చాలా గట్టిగా ఉంది. వావ్ హార్సెస్. సో గాయస్ సచ్ ఎ బ్యూటిఫుల్. అక్కడ గొర్రెల్ని చూసినాం, మేకల్ని చూసినాం, ఇక్కడైతే హార్సెస్ని చూస్తున్నాం. చూడండి, నైస్. ఆ చెట్టుని చూడండి, సింగిల్ చెట్టు. అండ్ మేము జస్ట్ కాట్రాకి వచ్చే ముందే ట్యాంక్ ఫుల్ అయితే వేయించినాం బైక్స్కి. అట్లా అని చెప్పి వాళ్ళ ఫ్యూల్ అప్ అయితే ఏం చేయలేదు. అదే ఫుల్ ట్యాంక్ ఉంది, ఒక పాయింట్ అయిపోయింది అంతే ఇప్పటికి. సో చూడండి, ఇక్కడ టర్నింగ్ తీసుకుంటాం కదా, ఇక్కడనే కొంచెం డేంజర్ అవుతుంది. మనం స్లోగా వెళ్తాము, అటు నుండి వచ్చే వాళ్ళు వచ్చారు అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు ఒక బ్రోకి అట్లనే కారు అడ్డొచ్చింది, బయలాకి ఇద్దరు చూసుకున్నారు కాబట్టి ఏం కాలేదు. సరే అక్కడ కింద నుండి ఎక్కడ నుండి వచ్చినాం, ఇదంతా క్రాస్ చేస్తూ అండ్ ఆ పైన వ్యూస్ చూడండి ఎట్లున్నాయో. అండ్ ఇంకా ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక జేసీబీ చూడండి, ల్యాండ్ స్లైడ్ అయినప్పుడు అల్లనే పడిపోయింది. అక్కడ దూరంగా కనిపిస్తుంది మీకు. సో అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ. అండ్ లెట్స్ గో. ఇంకా శ్రీనగర్ వచ్చేసి 120 కిలోమీటర్స్ ఉంది. కోవ పంచులో నడుపుతాం కదా, అట్లా దుమ్ము మంచులో నడిపినట్టుంది. మొత్తం దుమ్మే. ఇంతకుముందే ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. చూడండి మొత్తం దుమ్ము ఎట్లా వచ్చిందో అదొకసారి చూడండి. ఎంత పెద్ద ల్యాండ్ స్లైడ్ అయిందో అక్కడ. అమ్మో, అది చూస్తా అంటే తల మొత్తం తిరుగుతుంది నాకైతే. అసలు మన ఫ్రంట్కి పోయినా కొద్దీ అది బ్యాక్కి పోయినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి గాయస్ వాళ్ళ ఇల్లులు ఎట్లున్నాయో. వాళ్ళ ఇల్లులు అంత పైన రోడ్స్ వెళ్తున్నాయి ఆ పైదాకా. ఈ రోడ్ కూడా అటే కంటిన్యూ అవుతుందేమో, కాకపోతే ఇక్కడ నుండి చూస్తే చాలా ప్రశాంతమైన జీవితంలాగా కనిపిస్తుంది నాకైతే వాళ్ళది. బట్ చెప్పలేము, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ హౌజెస్ ఆర్ రియల్లీ లుకింగ్ గ్రేట్. ఏమంటారు కదా అమ్మా? ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఎంత ఇంపార్టెంటో. మనం ఇంత కష్టపడుతున్నాం, మీ అందరి కోసం మంచి తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలి. అటేమో ఎండ ఉంది, కొండ మనకు ఎండ రాకుండా చేస్తుంది, చల్లగా ఉంది. అటు పోగా మళ్ళీ ఎండ పడుతుంది. ఓకే. అండ్ గైస్ మనం ఆల్మోస్ట్ శ్రీనగర్కి ఇంకొక 100 కిలోమీటర్స్ దూరంగా ఉన్నాం. ఒక టీ బ్రేక్ అయితే ఆగినాము. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ చేసాలి. టీ బ్రేక్కి బాగుంది కదా, చూడండి వీళ్ళది సంథింగ్ ఏదో చిన్న దాబా. సో ఒకసారి చూడండి ఇక్కడ వ్యూ ఎట్లుంటుంది ఏందని చెప్పి. వావ్, అది చూడండి ఒకసారి ఎట్లుందో. ఎక్సలెంట్ వ్యూస్. అండ్ గైస్ టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. టీ బ్రేక్, ఎడిటింగ్ బ్రేక్ అన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఇంకా 2 hours చూపిస్తుంది, వెళ్ళేసరికి 9:30 అంట. సో రోడ్స్ బాగానే ఉంటాయంట ఇటు. సో గైస్ లెట్స్ స్టార్ట్. జై మాతాది. వెళ్ళిపోదాం ఇంకా. చలి అయితే పెడుతుంది కదా. మేము 4:30కి ఇక్కడికి వచ్చినాము. నార్మల్గా ఉండే టెంపరేచర్ ఇప్పుడు చలి అయితే మామూలుగా పెడతలేదు.
మనకి రోడ్ మంచిగా ఉంటే మాత్రం అస్సలు స్పీడ్ తగ్గొద్దు. ఎందుకనంటే ముందు ఎలాంటి రోడ్స్ ఉంటాయో మనకి తెలియదు. అది చూసారు కదా ట్రక్ ఎట్లా అయిందో. సో అందుకే మంచిగా రోడ్స్ ఉన్నప్పుడే మనం ఫటాఫట్ వెళ్ళిపోవాలి, అప్పుడే డిస్టెన్స్ అయితే కవర్ అయిపోద్ది. ఎస్పెషల్లీ అన్నోన్ ప్లేసెస్లో మంచి రోడ్ ఉన్నప్పుడు మాత్రం టైం పాస్ చేయొద్దు, సీదా వెళ్ళిపోవాలి మన కంఫర్టబుల్ స్పీడ్లో మనము. వీడు రాంగ్ రూట్లో వస్తాడు. ఏం రా నువ్వు చోటు, ఇలాంటి ఓపెన్ టన్నెల్ పెట్టి ఇట్లున్నాక ఇంకా స్పీడ్ ఎట్లా పోతాం తెలుసు కదా, 70 పోతున్నాం అంతే. వా రీచ్ 100. సో గాయస్ ఆల్మోస్ట్ 100 కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. నా వాయిస్ మీకు వస్తుందో లేదో నాకు తెలియదు, ఈ క్లిప్ పెడతానో లేదో నాకు తెలియదు. బట్ ఇలాంటి ఓవర్ స్పీడింగ్ మాత్రం వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్ చేయకండి. విత్ ప్రాపర్ నాలెడ్జ్ ఓవర్ స్పీడింగ్ చేయండి. ఇక ఒక లారీవుడు వాడు ఎట్లా పోనిస్తుండో, వాళ్ళు తాగి నడుపుతారా ఎట్లా నడుపుతారో అర్థం కాదు. సౌండ్ చూడండి, వాళ్ళు ఎట్లా నడుపుతారో చూడండి. వాళ్ళ మధ్యలో ఉంటే మనకి అవుతుంది కాదు, అందుకే వాళ్ళని ఓవర్టేక్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ లారీస్ని. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. అరే లారీ కూడా ఏందో బాబు ఇట్లా పోనిస్తుండు. అరే మెల్లవో బాయ్, అటు అది ఎక్కిస్తావు ఊకే. వామ్మో మామూలు స్పీడ్ పోతలేరు రా బాబు. వాని స్పీడ్ చూస్తే నాకే భయం అవుతుంది, అట్లా ఓనిస్తుండు బాయ్. లోడ్ లేకపోతే ఒక లెక్క పోతారు, లోడ్ ఉంటే ఒక లెక్క పోతారు. ఈ లారీ ఏందో అర్థం కాదు. లోడ్ లేకపోతే దాన్ని బండిలాగా నడుపుతారు, లోడ్ ఉంటే మాత్రం దాన్ని ఎట్లా బండిలాగా నడుపుతారు. నేను ఓవర్టేక్ చేసేద్దాం. ఆల్మోస్ట్ మనం టన్నెల్ నుండి అయితే బయటికి వచ్చేసినామా. వాదైతే ఏం సౌండ్ రా బాబు, మామూలు సౌండ్ రాలేదు. టన్నెల్ నుండి బయటకు వచ్చేసినాము. 8 కిలోమీటర్లు ఒక 4 నిమిషాలలో వచ్చినామేమో బయటకి. మనకి ఇప్పుడు మ్యాండేటరీగా చాయ్ బ్రేక్ కావాలి. సో ఇందులో చాయ్ దొరుకుతుంది చూద్దాము. వాటర్ పాయింట్ మినీ నెక్స్ట్ ఉంది హాట్ పాయింట్ అని ఉంది. కాకపోతే చాయ్ దొరుకుతుందా లేదా అనేదే మ్యాటరు. చాయ్ హాట్ పాయింట్ ఉందా లేదా. అండ్ గాయస్ జస్ట్ ఎంత వచ్చినాం, 50 కిలోమీటర్లు వచ్చినాం. ఈ చలికి మళ్ళీ ఆగక ఇంకొక ఛాయ్ అయితే తీసుకున్నాము. పెట్టేలోపు చల్లగా అయిపోయింది. అంటే అర్థం చేసుకోండి, మన సైడ్ ఏమో ఫుల్గా వర్షాలు పడుతున్నాయంట. ఇవాళ డేట్ వచ్చేసి September 26 అనుకుంటా మేబీ. సో ఇక్కడేమో ఫుల్ చలి. అంటే మన వింటర్ ఈస్ కమింగ్ కాదు, మనమే వింటర్ దగ్గరకు వచ్చినాం. గైస్ ఇప్పుడే మన టీ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 9:30 అట్లా అయితే అవుతుంది. ఇంకొక 40 కిలోమీటర్స్ ఉంది అంతే మన శ్రీనగర్ ఓనికి. టెంపరేచర్ అయితే 19 degrees ఉంది ప్రస్తుతం. ఇక్కడ 1కి వస్తుంది. చూస్తారు కదా మా జాకెట్లు అవన్నీ బ్యాగ్లో పెట్టి ప్యాకింగ్ అయితే ఉన్నాయి. సో రేపటి నుండి ఇంకా జాకెట్ వేసుకోవాలి. అదే మనకి రైడింగ్ జాకెట్ అయిపోతుంది, వింటర్ జాకెట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడే టీ బ్రేక్ కంప్లీట్ అయిపోయింది, మనం వెళ్ళిపోదాము. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీకు అఫీషియల్గా మీరు ఎట్లా అనుకుంటే అట్లా ఇక్కడనైతే మాకు కొన్ని టీ ప్లాంట్స్ అయితే కనిపించినాయి. ఎలాంటి టీ ప్లాంట్స్ అంటే ఇఫ్ యూ నో అలాంటి టీ ప్లాంట్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఇంకా మీకు ఫ్యూచర్ వీడియోస్లో కూడా మేబీ చూపిస్తా ఎందుకంటే ఇటు సైడ్ చాలా ఉంటాయంట. సో నాకు ఈ బ్రోస్ కనిపెట్టి చెప్తే నేను తెలుసుకున్నా. ఏమంటారు బాయ్స్? ఇగో ఈ బ్రో ఫస్ట్ పోయి కనిపెట్టిండు. సారీ ఈ బ్రో కనిపెట్టిండు, ఆ తర్వాత ఈ బ్రో చెప్పిండు. సో అట్లే నాకు అర్థమైపోయింది. ఫస్ట్ టైం నేను కూడా చూడడం. ఓకే, కానీ అలాంటి జోలికి పోకండి, జస్ట్ చూపించినాం అంతే. సో గైస్ టీ టైం అయితే అయిపోయింది. సో కార్లో వెళ్తురు కదా, వాళ్ళందరూ షాక్ అవుతారు గ్లామర్ పైన వచ్చారా అని చెప్పి. సో వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇచ్చినాక ఓకే అన్నారు. కాకపోతే వీళ్ళు ఏం సజెస్ట్ చేస్తారు అంటే నైట్ టైంలో ఎక్కువ ఇక్కడ డ్రైవ్ చేయకండి అది అని చెప్తారు. NH మీద ఏం కాదు, సంథింగ్ మీరు లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం నైట్ అయితే అవాయిడ్ చేయండి. సో వెళ్ళి రూమ్ తీసుకొని స్టే చేయండి అని చెప్తారు. సో వెళ్దాం. ఇంకా మనకి 40 kilometers మోర్, లెట్స్ గో. అండ్ గైస్ ఇక్కడ చూస్తారు కదా ఈ రీజియన్, ఇక్కడ నుండి మనకి టువర్డ్స్ రైట్కి వెళ్తే, సో ఇటు ఉంది కదా టువర్డ్స్ ఇట్లా వెళ్తే పుల్వామా అయితే వస్తుంది మనకి. ఇటు సైడ్ వెళ్తే పుల్వామా. సో పుల్వామా అటాక్ అయితే జరిగింది, మీ అందరికి తెలుసు కదా. అండ్ ఇంకా కొంచెం మనం బ్యాక్ వచ్చినాము, అవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాస్. పుల్వామా అటాక్ మన అందరికి తెలుసు, పాపం మన సోల్జర్స్ చాలా మంది అయితే చనిపోయారు. అండ్ ముందు కూడా రేపటి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు
పహల్గామ్ని కూడా నేను చూపిస్తా. ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఏరియాస్, అంటే చాలా సెన్సిటివ్ ఏరియాస్. अन्य दाल लेक के पास है. ఓకే हम कल करेगा. సో గైస్ ఇక్కడ ఎంటర్ కాలేదు. వీళ్ళు ఎట్లా అంటే మనుషుల్ని అరే నాకు బుకింగ్ లేదేం లేదు, కాకపోతే వీడు అది ఇది ఫ్రీ ఉండు అది అని అంటారు. లోపలికి పోయిన తర్వాత ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని గట్టిగా వేసి చెప్తారు. వాడిగా కొట్టున్నాడు గట్టిగా, వానికి సోయ్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ఆగమం కావద్దు, ఎవరితోనే పోయి ఇక్కడికి అక్కడికి పోవద్దు. ఇలా ఫ్రీగా ఇస్తా 2 days స్టే చేయండి అది ఇది అని చెప్తుండు. 2000 ఇవ్వండి అని. మనకు కుచ్చిపోయినాయి. ఆడికి పోతే 500కే హౌస్ బోట్ ఉంది బుకింగ్లో చూపిస్తే, booking.comలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ ఆపిన వాళ్ళ దగ్గర ఆగొద్దు. కాకపోతే నేను నార్మల్గా ఎవరైనా కావచ్చు అని ఆయన, కాకపోతే మంచి డీల్ చేద్దాం అనుకున్నాడు. అండ్ గైస్ మనకు దాల్ లేక్ వచ్చేసి ఇంకొక 5 kilometers ఏమో ఉంది. అక్కడికి వెళ్తే మనకు ప్లెంటీ ఆఫ్ హోటల్స్ అయితే ఉంటాయంట. సో మనం కొన్నిట్లలో అడిగి ఎక్కడ మనకి బడ్జెట్లో దొరికితే అక్కడైతే స్టే చేద్దాం. సో గైస్ చూసుకోవచ్చు ఇదంతా డాల్ లేకే. సో ఇది మొత్తం కనిపిస్తుంది కదా, ఇదంతా డాల్ లేకే. అండ్ మనకి ప్లెంటీ ఆఫ్ హోటల్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయంట. సో చూద్దాము, ఏదో ఒక హోటల్లో అయితే స్టే చేద్దాము గూగుల్లో చూసి. సో గైస్ మనకు టైం అయితే 10:40 అవుతుంది ఎగ్జాక్ట్గా. కాశ్మీర్ ఎంత ఖాళీగా ఉందో, డాల్ లేక్ దగ్గర ఎంత ఖాళీ ఉందో చూడండి. మొత్తం ఖాళీ, అన్నీ క్లోజ్డ్. నాకు తెలిసి ఇక్కడ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి అనుకుంటా, టైమింగ్స్ ఇట్లా అవేమి. అండ్ గైస్ ఇక్కడైతే తినేసినాము చికెన్ సంథింగ్ ఏదో పకోడా, అవి తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. సో చూడండి స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి అంత రష్ అయితే ఏం లేదు. సీజన్ ఉంటే రష్ అయితే ఉండేదేమో. ఫుల్ చలి పెడుతుంది. ఇటు ముందుకెళ్తే హోటల్స్ ఉంటాయంట. నేను చూపిస్తా, ఈ హోటల్ గురించి నేను చూపిస్తా, గుర్తుపెట్టుకోండి. ముందు డిస్కస్ చేద్దాం. చూడండి దీన్ని. సో ఈ వీళ్ళకి ఇండియా అంటే నచ్చదంట. సో చూస్తారు కదా, వీళ్ళకైతే ఇండియా అంటే నచ్చదంట. అండ్ అది ఇదైతే కొన్ని మాట్లాడిర్రు ఎగనెస్ట్ ఇండియాకి. ఇండియన్ ఫ్లాగ్ అయితే పెట్టుకొని తిరగకండి ఇక్కడ, మీకు అంత సేఫ్ కాదు అది ఇది అనుకుంటే చెప్పారు. సో ఇటు సైడ్ వెళ్తే మనకి హోటల్స్ ఉంటాయంట. సో ఇటైతే వెళ్తున్నాం. లెట్స్ గో. ఇక్కడ తిన్నాం. అండ్ గైస్ నియర్ టు డాల్ లేక్ అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జరిగిన పహల్గామ్ అటాక్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఇవన్నిటి వల్ల శ్రీనగర్కి అయితే టూరిస్ట్ ఇన్ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది. దీనివల్ల మనకి రూమ్స్ అయితే చాలా బడ్జెట్లో దొరికినాయి. ఈ రూమ్ అయితే మాకు జస్ట్ 600 రూపీస్లోనే దొరికింది. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. వీడియోగా ఇలా మీరు రూమ్ చూపిస్తానని తిట్టుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో మీకు రూమ్ చూపిస్తా, ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి అని చెప్పి. శ్రీనగర్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.